జై శ్రీకృష్ణ అందరికీ. పార్ట్ 1లో నేను బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఈజీ పద్ధతిలో బిగినర్స్ కోసం మెజర్మెంట్స్ తోటి చూపించాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని 38 సైజు, అప్పర్ చెస్ట్ 38, లోయర్ చెస్ట్ 40 ఉన్నప్పుడు ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీయాలి అంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని తీయాలి, అలాగే క్రాస్ ఈజీ క్రాస్ ఎలా వేసుకోవాలి, అలాగే క్రాస్ బెల్ట్ని కూడా ఏ విధంగా తీసుకోవాలి, అలాగే హ్యాండ్స్ కూడా ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి పార్ట్ 1 చూస్తేనే మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. కాబట్టి పార్ట్ 1 ఖచ్చితంగా మీరు చూడండి. ఇదిగోండి మనకు క్రాస్, ఇదిగోండి ఇక్కడ నుండి మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నాము. ఎలా వేస్తే క్రాస్ బాగా వస్తుందండి అని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు క్రాస్ని ఏ విధంగా వేస్తాను, మన ప్రీవియస్ కట్టింగ్స్లో చాలా ఉన్నాయండి, కానీ సరిగా చూడట్లేదు. మీరు సరిగా చూడండి, చూసి ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 38 సైజ్ బ్లౌజ్, ఇప్పుడు క్రాస్ కటింగ్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి అంటే 38 సైజు అప్పర్ చెస్ట్, 40 సైజ్ అంటే కొంచెం హెవీగానే ఉంది కదా చెస్ట్. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి ఫస్ట్ చూస్తాను. మనం ఇలా స్ట్రైట్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ తీసాం అంటే ఈ విధంగా తీసాం, రైట్. ఇది నిలువు, ఇది అడ్డం. క్రాస్ వేసుకోని వాళ్ళు మాత్రం ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది మనకు క్రాస్. ఓకే, అంటే మన క్రాస్ కటింగ్ అంటేనేమో ఈ విధంగా మనం పొజిషన్ వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా పొజిషన్ వేసుకోవాలి. సో మనకు కావాల్సింది క్రాస్ కటింగ్ అంటే ఇది మనం ఇదిగోండి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేలాగా, ఈ మిడిల్ పాయింట్ ఇక్కడికి వచ్చేలాగా మనం ఈ విధంగా అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ అయితే మీకు వచ్చేస్తుంది. చూడండి ఇలా క్రాస్ వేసుకున్నానా. అయితే మనం క్రాస్ వేసుకునేటప్పుడు ఇది అడ్డొస్తుందండి, ఇది నెక్ కట్ వస్తుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే ఈ విధంగా వేసుకున్నారు, అమ్మ ఇదంతా వచ్చేసింది కదా కవర్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ మనకు నెక్ అనేది ఇక్కడి వరకే వస్తుంది. ఒకవేళ ఇదంతా క్యాప్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, బిస్కెట్ ఇక్కడ ఇదైపోతుంది, అబ్బా మళ్ళీ ఇక్కడ నేను మార్కింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ క్లాత్ జాయిన్ చేసుకోవాలని ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ తీసుకోండి. ఒక లైన్ తీసుకొని ఈ లైన్కి లోపలనే మనం క్రాస్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా. ఈ లైన్కి ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి చూడండి. ఈ పార్ట్లో మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. ఈజీగా పని అయిపోతుంది, మనకు క్లాత్ కూడా సేవ్ అవుతుంది, అలాగే మంచి క్రాస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యాస్టీస్గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని టోటల్గా కరెక్ట్ లైన్ మనం ఇలా గీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఒక 50% మనకు వచ్చినట్టే ఈ విధంగా గీసుకుంటే. ఓకే, ఇలా ఇప్పుడు మనం ఇది తీసేద్దాం. ఇక్కడ కొంచెం మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇది తీసేస్తున్నా. చూడండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా క్రాస్ కటింగ్ సూపర్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం కరెక్ట్గా. ఎందుకు, బ్యాక్ పార్ట్ది, రైట్. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ ఎంత వస్తుంది మిడిల్లో, 2.6 కానీ అలా రావచ్చు, ఎందుకంటే విడ్త్ అనేది ఈ విధంగా కొంచెం పెరుగుకుంటూ వెళ్తుంది. సో మనకు నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి, సో షోల్డర్ అనేది జారిపోవద్దు. అలా ఇప్పుడు అడుగుతున్నారు. సో అలా ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనం ఖర్చుకి ఈ విధంగా తీసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ డౌన్ చేసుకున్నాం, చూసారు కదా, ఇక్కడ డౌన్ చేసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం డౌన్ చేసుకోవద్దు, ఇలా ఆల్రెడీ డౌన్తోనే ఉంది మనకి ఇది. సో మళ్ళీ ఏం చేస్తారంటే బిగినర్స్ ఇక్కడ కూడా మళ్ళీ డౌన్ చేసుకుంటారు. అలా అస్సలు చేసుకోవద్దు. ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి మనం డౌన్లోనే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మార్జింగ్ అంతా పెట్టేసుకోవాలి. వీళ్ళది ఎంత ఉందండి, చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5, మ్యాక్సిమము 14 హైట్ ఉన్నప్పుడు 14.5, 15 హైట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పాయింట్ 10.5 దగ్గర కరెక్ట్గా ఉంటుంది. సో 10.5 ఇక్కడ మార్జిన్కి తీసేసి 10.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం మనం. అంటే ఇక్కడ 10.5 వచ్చింది. ఇక్కడ నుండి ఎంత ఉండాలి, ఇక్కడ నుండి 8 ఇంచెస్ ఉంది వాళ్ళకు. అంటే అందులో సగం ఎంత, 8 ఇంచుల్లో సగం 4, ఇక్కడ 4, ఇక్కడ 10.5 కరెక్ట్గా మనకు ఈ పాయింట్ చెస్ట్ పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు వీళ్ళ చెస్ట్ది మొత్తం టోటల్ పాయింట్ వచ్చేసి ఎంత ఉందంటే 14 ఉంది. మనకు సైజ్ బ్లౌజ్ ఎంత ఉంది, 14. అంటే వీళ్ళ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఇంతే లెంత్ ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలి, బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో
అందుకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 10.5 దగ్గర పెట్టేసుకొని ఇది 10.5, ఇక్కడ 3.5 దగ్గర డాట్ పాయింట్ పెట్టేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ 3.5 దగ్గర డాట్ పాయింట్ పెట్టేసుకొని చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఒక మార్క్ వేసుకోవాలి. మనకు పర్ఫెక్ట్ చెస్ట్ రావాలంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇలా లైన్ తీసుకోవాలి. ఇది చెస్ట్ టోటల్ ఉందన్నమాట వాళ్ళకు. ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్, ఇక్కడ నుండి డాట్ పాయింట్ ఇలా కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ మనం పెట్టుకోవాలి. అందుకే ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కదా, సో 1.5 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి డాట్. అప్పుడే మనకు షేప్ పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా మనం ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ డాట్ మార్కింగ్ లెంత్, ఇక్కడ డాట్ కరెక్ట్ లెంత్. సో ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకోండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకొని ఇక్కడ నుండి ఎక్కడైతే ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్కి ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవడం వల్ల క్రాస్ బెల్ట్ అనేది మనకు చెస్ట్ ఎంత షేప్ ఉంటుందో అంత షేప్లో పర్ఫెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకు ఇక్కడైతే తీసుకున్నాం, మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ పై నుంచి మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ కింద నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా డాట్కి, ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకు ఇంత ఉంటుంది క్లాత్ అనేది, ఇంత ఉంటుంది క్లాత్ అనేది. అంటే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇక్కడి వరకు మనం ఈ విధంగా ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా. ఇక్కడ మరి తక్కువ ఉంది కదా క్లాత్ అంటే నో ప్రాబ్లం అండి, తక్కువ ఉన్నా కానీ మనకి ఇక్కడ జాయింట్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది కనబడకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఇక్కడ క్రాస్ బెల్ట్కి కరెక్ట్గా ఇలా వేసుకున్నాము. అలాగే ఇక్కడ ముందుకు క్రాస్ బెల్ట్కి షేప్ కోసం వేసుకున్నాము. ఓకే, ఇక్కడ డౌట్, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 తీసుకున్నారు కదా, తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? తక్కువ ఉన్నప్పుడు అంటే ఇది 14 కాకుండా తక్కువ ఉన్నప్పుడు ఎంత అంటే 12 ఉంటుంది. 12 ఉన్నప్పుడు ఈ నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ మళ్ళీ మార్జిన్ 1/2 ఇంచు, 2.5 తీసుకోండి. చాలా తక్కువ ఉంది, బిల్కుల్ టోటల్ గా తక్కువ ఉంది అనుకున్నప్పుడు సన్నగా ఇగో ఇంతవరకే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ డాట్ అయితే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్ ఎంత తీసుకోవాలి? నెక్ ఎంత ఉంది మనకు? 6.5 నెక్ ఉంది. 6.5 నేను ఎలా తీసుకున్నానంటే నెక్ ఈ విధంగా స్ట్రైట్ గా తీసుకున్నాను. 6.5 వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు నేను ఈ విధంగా తీసుకున్నాను. 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి, ఇది 6.5. సో నెక్ ఇలా మనకు రౌండ్గా ఈ విధంగా వస్తుంది కదా. కానీ ఈ 6.5 దగ్గర ఇక్కడ ఎంత ఉంది? 2.5. ఇక్కడ ఎంత ఉంది? 2.75 ఉంది. ఇంకా కొంచెం బ్రాడ్ కావాలి, అలాగే రౌండ్ కావాలి అనుకున్నప్పుడు ప్లస్ మనకు షోల్డర్ కూడా జారొద్దు. 2.5 ఉంది అక్క, ఇది ఎలాగైనా షోల్డర్ జారుతుంది అనుకుంటారు మీరు కదా. జారుతుంది, నేను కూడా చెప్తున్నాను కదా, జారుతుంది. అలా జారకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు, ఇక్కడ 2.5 తీసుకున్నారు కదా, 2.5 కాకుండా ఒక 2.25 తీసుకోండి. ఫ్రంట్లో 2.5 ఇక్కడ వరకు వచ్చింది మనకు, కానీ 2.25 అంతా ముందుకు వేసుకోండి నెక్ అనేది. ఓకే, ఇక్కడ కూడా 2.5 అంతా ముందుకు వేసుకోండి. అంటే 2.5 అంటే ఇప్పుడు 2.5 అంటే ఇంత, అంటే 2.25 అంటే ఇంత అనమాట. ఇందులో 2.25లో ఇదిగో 1/2 ఇంచ్లో మళ్ళీ సగం అనమాట, 2.25 వస్తుంది. చూసారు కదా, ఇక్కడ వరకు 2.25 ఇలా వచ్చేస్తుంది. సో 2.5 దగ్గర 2.5 దగ్గర 2.25 వేసుకుంటే ఫ్రంట్ నెక్ మీకు షోల్డర్ అనేది జారిపోదు. ఇక్కడ మనకు ఇలా జరిగింది, ఇక్కడ కూడా మనకు జరగాలి. ఎందుకు జరగాలి అలా? ఎందుకు జరగాలంటే మనకి ఈ పార్ట్ కరెక్ట్గా ఇలా ఉండాలి, దీనికి కరెక్ట్గా టై అవ్వాలి. ఒకవేళ నువ్వు 2.25 తీసుకొని ఇక్కడ ముందుకు జరిగి ఇది కూడా ఈ విడుదలనే పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుంది, బ్యాక్ పార్ట్ తక్కువ అవుతుంది. సో అలా ఉండకూడదు. ఇక్కడ కూడా 2 ఎంత అయితే పెంచుకుంటామో అంత తగ్గాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుండి కరెక్ట్గా మనము ఈ నెక్ అనేది రౌండ్గా రావాలి. అంటే మనం ఈ ప్లేస్లో ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడ ఇక్కడ ఎంత పెంచుకున్నాం మనము? 2 పాయింట్స్, అంటే 2
0.25 ఎంత 0.25 ఎంత పెంచుకున్నాం ఇక్కడ కూడా 0.25 ఎంత పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రంట్ నెక్ బ్రాడ్ వస్తుంది, షోల్డర్ పట్టేస్తుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇలా తీసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఒకవేళ మాకు రౌండ్ వద్దండి, మాకు స్క్వేర్ కావాలి, ఇదిగోండి మాకు ఇలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. మాకు ఇలా కావద్దు, మాకు ఇంకో మోడల్ కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఫ్రంట్ పార్ట్ లో ఇన్ని డిజైన్స్ అయితే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే ఇది ఇక్కడ దాటకూడదు, ఇది ముందుకు రాకూడదు. అలా అంటప్పుడు పర్ఫెక్ట్ గా మనకు కరెక్ట్ ప్లేస్ లో సెట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫ్రంట్ నెక్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పార్ట్ వరకు అంటే ఇలా దీనికి టచ్ అవుతూ ఈ లైన్ కి టచ్ అవుతూ ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకోవాలి. ఇలా కరెక్ట్ గా మనకు షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 1 పాయింట్ అంత డౌన్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టినప్పుడు ఈ లైన్ పైకి వచ్చేస్తుంది మనకు. సో ఇక్కడ ఇందులో ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా అయితే ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఇంకా దీనికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ పాయింట్లో హాఫ్ ఇంచ్ తీసుకోకున్నా కానీ నో ప్రాబ్లం. ఒక పావు ఇంచ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా నీట్గానే వస్తుంది. షోల్డర్ ఇక్కడ ముడతలు అనేటివి కూడా రావు. ఓకే, ఇప్పుడు ఈ క్లారిటీ అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్లో అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ రెండిటికి మిడిల్లో మనం ఈ డాట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ తీసుకోవాలి. ఈ డాట్కి 2 ఇంచుల డిఫరెన్స్ ఉంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. 2 ఇంచెస్ డిఫరెన్స్ దీనికి అంటే ఇక్కడ వరకు పెట్టారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 3 ఇంచెస్ వస్తుంది, 2.5 వస్తుంది. సో కరెక్ట్ మనకు రావాలి అనుకుంటే, షేప్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి విడత చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఈ విధంగా ఇక్కడ కూడా కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా. సో ఇది ఎలా వచ్చింది? ఇలా సమానంగా ఇలా వచ్చింది. ఇలా వచ్చిన షేపు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ మనకు డాట్, ఇక్కడ 4th డాట్, ఇది ఈ విధంగా. ఇవి డాట్ మార్కింగ్స్ అన్నమాట. ఇప్పుడు షేప్ అనేది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక్కడ డాట్ పెడితే ఈ క్లాత్ పైకి పోతుంది కదా, ఎక్స్ట్రా అవసరం లేదా? ఈ డాట్ లో కూడా ఎత్తిపోతుంది కదా క్లాత్. అవును, అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ పైకి పోతుంది కదా కొంచెం, ఇంకా ఇది ప్రాబ్లం కాదు. అప్పుడు నేను కటింగ్ చూపిస్తాను కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కువ తీసుకుంటే అలా ఉండదు. క్రాస్ బెల్ట్ ని ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. షేప్ అనేది మనకు ఈ ఫ్రంట్ సైడ్ ఇలా రౌండ్ తీసుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా ఇలా రౌండ్ తీసుకోవాలి. మనకు చెస్ట్ అనేది రౌండ్ గా ఉంటుంది కదా, అవునా? ఇక్కడ ఎంత టైట్ గా చేసేస్తున్నామో ఇక్కడ కూడా అంత టైట్ గా చేసేస్తేనే ఫినిషింగ్ అనేది, చెస్ట్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఈ ప్లేస్ లా ఈ డాట్ తీసుకోకున్నా, ఒకవేళ ఇలా షేప్ పర్ఫెక్ట్ గా చేయకున్నా ఈ క్రాస్ బెల్ట్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతుంది. ఈ ప్లేస్ లో మొత్తం ముడతలు వచ్చేస్తాయి, మన షేప్ డిఫరెంట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 38 ఉంది, ఇక్కడ 40 ఉంది. దాన్ని ఎలా తీసుకోవాలి? గ్యాప్ రావద్దు అంటే చూడండి, ఇక్కడ మనం ఒక ఖర్చుకి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ కూడా మనం ఈ విధంగా మనం డాట్కి పెట్టేసుకున్నాం. డాట్కి పెట్టేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది? 9.5 ఉంది, అవునా? ఇక్కడ 9.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మార్జిన్ ఒక్కంత ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఉందా? కొంచెం తక్కువ ఉంది అంటే ఈ మార్జిన్కి మనం ఈ విధంగా గీసుకోవాలి. ఓకేనా? ఇలా గీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గుంజి పట్టినట్లాగా కాదు, అంటే తక్కువ కాదు. ఫ్రంట్ పార్ట్ మార్జిన్, బ్యాక్ పార్ట్ మార్జిన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40ని ఎలా చేసుకోవాలి మనం? సో ఇక్కడ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ కొందరికి గ్యాప్ వస్తుందని అంటున్నారు. సో ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనకు ఇది 38, ఇది 40 ఉన్నప్పుడు ఇక్కడ మార్జిన్ పెట్టుకుంటే ఇక్కడ గ్యాప్ తక్కువ వస్తుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇలా మార్జిన్ తీసుకొని ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కదా, 10 ఇంచెస్ అంటే మనకు 40 ఉంది కదా, ఇక్కడ 40 ఇంచెస్ ఇలా తీసుకొని ఇక్కడ మనం
ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్జిన్ కి 2 ఇంచెస్ తీసుకోవాలి, అంటే ఇక్కడ కొంచెం పెరుగుతుంది. ఓకే, అలా చేసినప్పుడు ఈ డాట్ ఇలా. పెట్టినా గానీ సరిపోతుంది. కరెక్ట్ గా ఈ విధంగా మనం ఇలా చేసుకుంటే మనకి ఈ డాట్ 1.5 ఇంచ్ వచ్చింది కదా, అవును. ఈ డాట్ కరెక్ట్ గా కవర్ అయిపోతుంది. ఇక్కడ షేప్ కూడా పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయిపోతుంది. ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా, మనకు ఖర్చు అనేది తక్కువ కాకుండా ఈక్వల్ గా మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనము కొలుచుకోకుండా ఇది ఎక్స్ట్రానే తీసుకుంటే అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇంచ్ అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి నేను కొలుచుకోకుండానే తీస్తా. ఇప్పుడు మీరు తెలియదు కదా ఎంత అని తీసుకుంటారు, మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు, అందుకే ప్రాబ్లం అవుతుంది. అందుకే అలా కాకుండా కొంచెం కొలుచుకొని తీసుకున్నాం అనుకో టేప్ తోటి కానీ సెట్ అయిపోతుంది కదా అట్లా. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. పార్ట్ 1 మన ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఓకే, ఇక్కడ నుండి 10.5 దగ్గర నేను మార్కింగ్ చేశాను. డాట్ వచ్చేసి 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ డాట్ విడ్త్ 1.5 దగ్గర తీసుకున్నాను, అంటే మొత్తం విడ్త్ 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు షేప్ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నెక్ 6.5 అంటే 6.5 దగ్గర ఈ విడత వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 ఉన్నప్పుడు 2.25 ని మనం తీసుకుంటే కొంచెం ముందుకు వస్తుంది కాబట్టి షోల్డర్ అసలు డ్రాప్ అవ్వదు. ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మనం లోపలికి తీసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకొని, చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్స్ అంతా కరెక్ట్ గా తక్కువగా కొంచెం కట్ చేసుకోవాలి. మిగతాది ఇక్కడ డాట్ పెట్టుకొని కరెక్ట్ గా మనకు 9.5 ఇక్కడ నుండి ఇక్కడ మార్జిన్ కి తీసేసి ఇక్కడ డాట్ కి తీసేసి కరెక్ట్ 9.5 ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ మార్జిన్ అయితే ఎంత ఉందో అంత తీసుకుంటే పర్ఫెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 40 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మార్జిన్ కూడా ఈ విధంగా తీసుకొని ఇక్కడ మార్జిన్ సెట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఎక్కడ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఒకవేళ ఇది నచ్చింది, చాలా మందికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. పాయింట్ టు పాయింట్ క్లియర్ గానైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? సో మన కటింగ్ చేస్తుంటే మనకు కొత్త ట్రైనర్ అయితే వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి వచ్చే డౌట్స్ తోటి వాళ్ళ డౌట్స్ ని కూడా మీకు చెప్తూ నేనైతే కటింగ్ చేశాను. మీకు కూడా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ మనం ఇలా కచ్చకలు ఇచ్చేస్తే కరెక్ట్ గా మనకు సెట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ లో మనకు కొంచెం జాయింట్స్ అనేటివి అవుతాయి కాబట్టి ఈ విధంగా మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి? ఇదిగోండి, ఇలా ఉంది. క్రాస్ బెల్ట్ ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనం కరెక్ట్ గా సెట్ చేసుకొని ఇక్కడ కూడా మనం కరెక్ట్ గా ఈ డాట్ని ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఎంత అయితే ఈ విడుతుందో అంత మనం క్రాస్ బెల్ట్ ని తీసుకుంటే మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే ఇక్కడి వరకు, అంటే ఎంత ఉంది? 2.5 ఉంది. చూసారు కదా, ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 3.5 ఉంది. సో 2.5, 3.5 ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ తీసుకుంటే వాళ్లకు కడుపు పైకి రాకుండా, నడుం కిందికి ఎక్కువగా రాకుండా, బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విడత ఎంత ఉందో అంత తీసేసుకుందాము. ఇలా అంటే ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకు ఎంత అయితే అవసరం ఉందో అంత అన్నమాట. ఇక్కడ డాట్ పెట్టేసుకొని ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి, ఈ విడత ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఎంత ఉంది? 11 ఇంచెస్ ఉంది. సో మనకు కూడా 11 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇదిగోండి ఇంత, అంటే కొంచెం ఖర్చుకి ఈ విధంగా. అలాగే ఇక్కడ 3.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఎందుకు తక్కువ తీసుకుంటున్నారు అంటే వీళ్ళకి కొంచెం
ఈ విడత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం క్రాస్ బెల్ట్ అనేది తక్కువగా తీసుకుంటున్నాను. ఇలా ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, స్టమక్ పైకి రావద్దంటే కూడా ఇలా ఒక 2 పాయింట్స్ అంతా ఇలా కట్ చేసుకుంటే మీకు కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుందామో చూద్దాము. పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. పార్ట్ 1లో మీకు ఈజీగా ఎలా బ్యాక్ పార్ట్ని 38 సైజ్ కటింగ్ చేయాల్సింది అనేది తెలుస్తుంది. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 8.5 ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఎంత ఉందండి, వీళ్ళ హ్యాండ్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ ఉంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకొని 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, తర్వాత ఖర్చుకి ఒక 5 ఇంచెస్, ఒక 1/2 ఇంచు ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇక్కడ టోటల్ ఎంత ఉంది, 6 ఇంచెస్. ఇక్కడ టోటల్ ఎంత ఉంది, 6 ఇంచెస్. ఇక్కడ మనం ఇలా లైన్ అయితే తీసుకోవాలి. ఇది ఏ సైజు, 38 సైజు కాబట్టి ఇక్కడ కిందికి 3.8 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి కరెక్ట్గా 8.5 మనకు ఆర్మ్ రౌండ్ రావాలి. సో ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్ 8.5 దగ్గర ఈ విధంగా కొంచెం ఇలా డౌన్ చేసుకొని ఇలా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు వచ్చిందా, ఒకవేళ 2 ఇంచెస్ ఖర్చు రాలేదు అంటే కొంచెం ఈ విధంగా జరుపుకొని మనకు 2 ఇంచెస్ ఖర్చు వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ వరకు 8.5 దగ్గర మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం ఇలా 8.5 అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉంది, 14.5 ఉంది, అంటే 7.5 ఉందన్నమాట. 7.5 వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని అలాగే ఒక 1/2 ఇంచు ఇక్కడ ఖర్చుకి తీసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర మనం ఇలా డౌన్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో మనకు ఇలా నార్మల్ హ్యాండ్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళకి పఫ్ హ్యాండ్స్ కావాలి అన్నారు కదా. సో కొంచెం పఫ్ హ్యాండ్స్ కావాలి అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ విధంగా పఫ్ కావాలి. అంటే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా తీసుకొని ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా పఫ్ కోసం ఇలా చేయాలి. ఈ విధంగా పఫ్ కోసం ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడు మనకు పఫ్ అనేది ఈ విడత వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనకు 8.5 ఇక్కడ నుండి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 8.5 దగ్గర మనకు ఈ మార్కింగ్ అనేది ఉంది. సో పఫ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ పఫ్ కావాలి అంటే 2.5 దగ్గర వేసుకోవాలి. ఇక్కడ తక్కువ పఫ్ కావాలంటే 2 ఇంచెస్ దగ్గర వేసుకోవాలి. ఇంతే అండి పఫ్ హ్యాండ్స్. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే మనకు పఫ్ హ్యాండ్ వస్తుంది. అలాగే ముడతలు కూడా రావు. ఇదిగోండి ఇలా. ఓకే, ఇక్కడ నుండి మనం ఈ డౌన్ కటింగ్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే పఫ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇలా డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెనకాల జాయింట్స్ తీసుకుందాం మనం. క్లాత్ ఇలా సేవ్ అవుతుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. పర్ఫెక్ట్ కటింగ్ అండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, అండ్ ఇది క్రాస్ బెల్ట్, ఇవి హ్యాండ్స్. ఓకే, ఎలా అనిపించింది కటింగ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈజీగా అనిపించిందా లేదు హార్డ్గా అనిపించిందా? ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉంది, నా కటింగ్ ఎక్కడ మిస్టేక్ ఉంది అది కూడా చెప్పండి. చెప్పడం వల్ల నాకు కూడా తెలుస్తుంది. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ కటింగ్ ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇచ్చి వైరల్ చేయండి. ఓకేనా? మళ్ళీ మంచి కటింగ్తో మళ్ళీ ఉంటాను. జై శ్రీకృష్ణ.